ఈ శుభవార్త నీ కొరకే. ఎందుకనంటే మనం చూస్తాం లేఖనాలలో ఏమన్నాయా అంటే చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంతవరకు నువ్వు పడుతున్నటువంటి కన్నీరు కానీ, ఇంతవరకు నువ్వు పడుతున్నటువంటి వేదనను కానివ్వండి, ఇంతవరకు నువ్వు పడుతున్నటువంటి అవమానమే కానివ్వండి, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉండగా దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానమును నీకు ఈ దినమున అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉండేది. ఆయన మాత్రమే మనలను శాశ్వతంగా ప్రేమించే దేవుడనై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని గణపరుద్దాం ప్రియులారా. చూడండి, ఈ మనలను మన కుటుంబీకులు ఎవరు మనలను ఆదరించినా ఆదరించకపోయినా, ప్రేమించకపోయినా, మనపై ప్రేమ చూపినా చూపకపోయినా మనకంటే ఒక దేవుడు ఉన్నాడు. మనతో పాటుగా నడిచే ఒక దేవుడు ఉన్నాడు. మనలను నడిపించే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రి నీకు మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనతో ఉండగా ఇక నీవు నీ బంధువుల వైపు, నీ స్నేహితుల వైపు, నీకు అనేకమైనటువంటి వారి వైపు నువ్వు చూస్తూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఈ శుభవార్త నీ కొరకే. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు పుట్టినది మొదలుకొని తల్లి గర్భములో నిర్మించబడక మునిపే, నువ్వు తల్లి గర్భములో పిండమున అయి ఉండగానే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను తల్లి గర్భములో నిర్మించి ఉన్నాడు. ఆయన వైపు ఒక్కసారి చూడు, ఆయన వైపు ఒక్కసారి చూడు. దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతులను మార్చడానికే ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వీడియో చూడడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అయితే మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. 27వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీనని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, బంధు స్నేహితులు ఒకానొక దినమున మనల్ని విడిచిపెట్ట, ఒకానొక దినమున మనకు అక్కడికి రాకుండా పోవచ్చు, ఒకానొక దినమున మనకు సహాయం చేసే వారిగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులు విడిచినా కూడా యెహోవా నన్ను చేరదీయును, దేవుడు నన్ను చేరదీయును. నా అక్కరలో ప్రతిదీ కూడా, నీ అక్కరలో ప్రతిదీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీకు ఏ సమయంలో ఏది అవసరమో, ఎటువంటి సమయంలో నీకు ఏది అవసరమో దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని నీ జీవితంలో ఒక గొప్ప దినముగా, ఒక గొప్ప సమయముగా, ఒక గొప్ప వాణిగా, ఒక ఉన్నతమైన స్థలముల పైన, ఒక ఉన్నతమైన కొండ పైన, ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన నిన్ను ఎక్కించడానికి, నిన్ను నిర్మించడానికి దేవుడు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి గణపరచబోయే రోజు రాబోతూ ఉన్నది. నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని నాశనంగా మార్చబోతూ ఉన్నాడు. ఇక వేదన వద్దు, ఇక శోధన వద్దు, ఇక బాధ వద్దు, ఇక చింతించవద్దు. అయ్యో, నా ఇంటిలో వారే నన్ను ఆదరించడం లేదే, నా స్నేహితులు నన్ను ఆదుకోవడం లేదే, నా బంధువులు నన్ను ఆదుకోవడం లేదే అని నువ్వు గనక బాధపడుచు ఉన్నట్లయితే ఈ శుభవార్త నీ కొరకే. చూడండి, అలాగే మనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లలను మరచునా, వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ తల్లిదండ్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, లేదా కడుపున పుట్టిన మరి చూడండి తల్లే కావచ్చు, లేదా కుమారుడే కావచ్చు, వాళ్ళైనా కూడా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం సెలవిస్తుంది. ఈ వాగ్దానం నీ కొరకే, ఈ మాట నీ కొరకే. నీ చూస్తున్నటువంటి నిన్ను దేవుడు నీకున్నటువంటి స్థితిని మార్చడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తల్లి తన గర్భమున పుట్టిన తన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం సెలవిస్తున్నాడు. ఇక నీ వేదన వద్దు, ఇక నీ శోధన వద్దు, ఇక నువ్వు బాధపడద్దు. లే, ఇకనైనా దేవుని కొరకు, దేవుని వైపు చూడు, నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవునితో మాట్లాడు, దేవుని కొరకు ప్రార్థించు. నీ స్థితిగతులు మార్చడానికి దేవుని యొద్దకు నువ్వు రా. ఖచ్చితంగా మంచి సమాధానమును. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానము దేవుడు అంటూ ఉన్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఇక ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని దినముల నుంచి, ఎన్ని నెలల నుంచి నీవు బాధపడుతున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు యెషయా గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయం 15వ వచనం ద్వారా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను